శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్దే కబళితఘన విశ్వరూపకిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమితచ్చిత్రం ఇత్యహమితి ఆత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని కొందరి భక్తుల చరిత్రలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు భక్త జానాబాయి చరిత్రని తెలుసుకుందాం. ఎందుకంటే సీరియల్స్ మనం సంవత్సరాలు చూస్తున్నాం. ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లేదు. కానీ శ్రవణం, వినాయక చవితి వస్తుంది కాబట్టి మీకు అందరికీ, మీరందరూ కూడా జ్ఞానులే. అందుకని నా ఛానల్లే ఎవరైనా చూస్తున్నారు ఉంటే వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటే కానీ నా ఛానల్లో మీకు కనపడవన్నమాట. అయితే వినాయకుడికి విశ్లేషణ చిన్న విశ్ర చేసుకుందాం. జ్ఞాని ఎలా ఉంటారు అనే దానికి చిహ్నాలన్నమాట. పెద్ద బొజ్జ అంటే ఊపిరి ఎక్కువగా తీసుకోవాలి. పొడవైన ముక్కు అంటే దీర్ఘ శ్వాస వదలాలి. చిన్న కళ్ళు, సూక్ష్మ దృష్టి అంటే ఏనుగుకి చీమ కూడా కనబడుతుందన్నమాట. అవునా? పెద్ద చెవులు, శ్రవణం ఎక్కువగా చేయాలి, వినాలి. శ్రవణం ఎక్కువగా వినాలి కదా. తలలోని ముత్యాలంటారు, చిన్న తల, అందులో ముత్యాలు ఏమిటంటే జ్ఞానాంకురాలు, జ్ఞాన బీజాలు అన్నమాట కదా. అదే అంటే జ్ఞానం అనేది ఎక్కడో లేదు, విఘ్నేశ్వరుడు ఎక్కడో లేడు, మూలాధారం కదా. అందుకని ప్రాణాయామాన్ని ఎందుకు చేయమంటారు అంటే మన ప్రాణశక్తే పరమాత్మ. ఇది తెలుసుకుంటే మనం మరి వినాయక చవితి రోజు ఆయనకి ఉప్పు కారాలు పెట్టరు కదా. అంటే సాత్విక భోజనం తినాలి. సత్వగుణం పెరగాలి అంటే సాత్విక భోజనం. తర్వాత అమ్మవారు వస్తారు కదా. అమ్మవారికి అన్నీ కూడా సకల షోడశోపచారాలు చేసి సకల భక్ష్యాలు, అవునా, అన్ని రకాల పిండి వంటలు 9 రోజులు చేస్తారు ఘనంగా. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా అమ్మవారే కదా. సృష్టి వివిధ రకాల్లో ఉంటుంది. అన్నిటినీ ఆస్వాదించాలి. ఎలాగా భక్తితోనేనమాట. అదే నవరాత్రులు కదా. నవరాత్రులు అంటే నవద్వారాల్లోనే, ద్వారాలు అంటే ఏంటి, గుహలు కదా. ఈ నవద్వారాల్ని కూడా దాటాలి. అంటే పంచ జ్ఞానేంద్రియాల్ని నిగ్రహించాలి, మనస్సుని నిగ్రహించాలి. అంటే ఈ ద్వారాల నుంచి కూడా మంచి చెడులు అనే విచక్షణతోటి మన ఆలోచనల్ని జరపాలన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు జానాబాయి గురించి, అసలు భక్తి ఎలాగా ఉద్భవిస్తుంది అంటే మనం దేనిని ఎక్కువగా చేస్తామో ఆ పాళ్ళు అంటే ఆ సంస్కారాలు మనలో బలంగా ఉంటాయి అనేది మనకి తెలుస్తూనే ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, ప్రేమమయుడైన భగవంతుని అపార కరుణా దృష్టియే భక్త విజయమునకు పునాది అన్నారు కదా. అంటే కృష్ణయ్య అంటే పాండురంగడు, విఠలుడు అంటే పరమాత్మ. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దర్శనమిచ్చి వాళ్ళకి సేవ చేసి అలాగా భక్తుల్ని కీర్తిమయుల్ని చేశారన్నమాట. అందుకనే భక్తులు విజయాన్ని సాధించారు. ఏ విజయం అంటే పరమాత్మని గెలుచుకునే విజయం అన్నమాట. అవునా? అలా అనమాట. భక్తుల్ని విడిచి ఉండలేని అంటే భక్త విజయమునకు పునాది. భక్తులను విడిచి ఉండలేని భగవంతుని ఆసక్తయే భక్త జనులకు శ్రీరామ రక్షయ్యై వారి కీర్తి ఆచంద్రార్కం శోభిల్లునట్లు చేయించింది అన్నారు. అంటే ఏమిటి?
సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వీళ్ళ హిస్టరీలు ఉంటున్నాయి కదా అని ఎప్పటి భక్తులు వీళ్ళు. రాముడు కృష్ణుడు ఉన్నది వాళ్ళు సాక్షాత్ పరమాత్మ సంచరించారు. తర్వాత నుంచి కూడా భక్తులు కదా. అంటే వాళ్ళు పరమాత్మ ఎలాగ శాశ్వతంగా నిలిచిపోయారో, రామాయణ భారతాలు ఎలా నిలిచిపోయాయో భక్తుల కథలు కూడా అలా నిలిచిపోయాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసిన అపారమైన భక్తి అలాంటిది. అందులో కనీసం ఆవగింజంతైనా మనం చేయగలిగితే మనం ధన్యులం. అందుకోసమే ఈ భక్త విజయాన్ని చాలామంది చదివే ఉంటారు. చదవటం వేరు, శ్రవణం వేరు. శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోగలం కదా. అందుకనమాట వారి కీర్తి ఆ చంద్రార్కం శోభిలినట్లు చేయించింది కదా. అంతటా నిండియున్న చైతన్య స్వరూపుడైనను భక్తుల విషయంలో భగవానుడు పరాధీనుడైనాడు. ఆడించినట్లు ఆడాడు, పాడించినట్లు పాడాడు. చిలిపి కృష్ణుని కొంటె పనులు అరికట్టవలయునని యశోదమాత శ్రీకృష్ణుని తాడుతో రోటి కట్టాలని సంకల్పిస్తుంది. బంధించడానికి తెచ్చిన తాడు చాలలేదు, మళ్ళీ కొంత తాడు తెస్తుంది. అది చాలలేదు, ఇంకా అనేక పర్యాయాలు ప్రయత్నిస్తుంది. ప్రయత్నాలు ఫలించలేదు. అలసిపోయే యశోదాదేవి యొక్క నిస్సహాయ స్థితిని గమనించి ప్రేమతో తనకు తానుగా లొంగిపోతాడు శ్రీకృష్ణుడు. అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా పరమాత్మ గురించి పోరాడాలి అని కదా. అప్పుడు పరమాత్మే నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనే తనంతట తానుగా మనకి దర్శనమిస్తారన్నమాట. కానీ మన ప్రయత్నం ఉన్నంత వరకు కూడా ఆయన మనకి అందుబాటులోకి రారు. ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. అదే కదా మనకి ద్రౌపదీదేవి చెప్పిన సత్యం. ఎప్పటి వరకు ఆవిడ కప్పుకుందో అంతవరకు కూడా రక్షణ ఆయన ఇవ్వలేదు. ఎప్పుడైతే చేతులెత్తేయాలి. పరమాత్మ గజేంద్రుడు కూడా అదే చేశాడు కదా. లావుకింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠవుల్ దప్పెన్ మూర్చవచ్చెన్ తనువున్ డస్కెన్ ఇతపరంపరం ఎరుగా రావే రక్షింపవే శరణార్థిని నన్ను గావవే అన్నాడు కదా. అలాగా ఇంకా మనకి ముసలిదనం వస్తుంది, మనం మంచం మీద పడుతున్నాం, ఇంకా లేవలేని స్థితి, మతిమరిపు వస్తుంది, మాట పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు కదా. అప్పుడు ఈ చేసిన చిన్నప్పటి నుంచి చేసిన యొక్క ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది కదా. గమనించి ప్రేమతో తనకు తానుగా లొంగిపోతాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మాండమంతయు తన గర్భంలో ఇముడ్చుకొని ఉన్నను, బ్రహ్మాది దేవతలు తనకు శిరస్సు వంచి విధేయులయ్యున్నను, తాను సర్వశక్తి సంపన్నుడైనను తనకై జీవించే భక్తులకు లొంగిపోతాడనే సత్యమును చాటి చూపించాడు కృష్ణయ్య కదా. పరమ పవిత్రమైన భారత భూమిలో ఎందరో భక్తులు ఈ సత్యాన్ని తమ జీవితాల ద్వారా రుజువు చేశారు. కష్ట సమయాల్లో సంపూర్ణ శరణాగతులై భక్తులు జీవనయాత్రను సాగించుచుండా భగవంతుడు స్వయంగా వారి చెంత చేరి కష్టాలను రూపుమాపిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. భగవత్ ప్రేమకు పాత్రులై భగవద్భక్తిని ప్రపంచంలో ప్రకటించి ప్రదర్శింపజేసిన భక్త పుంగవులెందరో ఉన్నారు. అట్టి భక్తుల కోవలో పరాకాష్ఠనందిన ఆదర్శజీవి భక్త జానాబాయి. పాండురంగని చరణదాసి అయి తరించిన పుణ్యజీవి. పరమ పుణ్యదినమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 5 సంవత్సరముల బాలికయ్యకు జానాబాయిని వెంటబెట్టుకుని ఆమె తల్లిదండ్రులు పాండురంగ దర్శనానికై పండరీపురం వస్తారు. చంద్రభాగాలో స్నానమాచరించి విఠలనాథుని దర్శనానికై వెళ్తారు. ప్రప్రథమంగా జానాబాయి పాండురంగని దర్శించింది. ఆ ప్రథమ సమాగంలోనే తన జీవితాన్ని పాండురంగని పాదాలకు అంకితం చేసింది. ఎన్ని సంవత్సరాలండి? 5 సంవత్సరాల బాలిక. దర్శనానంతరం ఇంటికి వెళ్దాం రమ్మని తల్లిదండ్రులు పిలుస్తారు. కానీ తాను కాలు కదపలేకపోతుంది. దయామయుడైన పాండురంగని సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటానని, స్వామిని వదిలి తాను ఇంటికి రాలేనని సమాధానం ఇస్తుంది. ముక్కుపచ్చలారని ఆ పసిబాలకు నుండి వచ్చిన మాటలు తల్లిదండ్రులను తీవ్ర శోకానికి గురి చేశాయి కదా. ఇప్పటి 5 సంవత్సరాల పిల్లలు ఏమనుకుంటారు? నాకు సెల్ ఫోన్ ఇయ్యి, అవునా? ఇలాంటివి అంటే పరమాత్మ భక్తి అనేది ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తల్లిదండ్రులకి లేనప్పుడు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? అమ్మా జానా, నీవు అలా మాట్లాడటం బాగోలేదు. కానీ పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను వదిలి ఈ ఆలయంలో ఉండిపోతాననడం సబబుగా ఉందా? నీ మీద మేమెన్ని ఆశలు పెట్టుకుని జీవిస్తున్నామో మీకు తెలుసా? నిన్ను వదిలి మేము జీవించగలమా? జానా, రా తల్లి, నా మాట విని ఇంటికి పోదాం పదా అంటూ ప్రేమపూర్వకంగా పిలిచింది జానాబాయి తల్లి.
తల్లి మాటలు తదేకంగా విని చిరునవ్వును ఒలకబోస్తూ, అమ్మా, జన్మనిచ్చిన మాతృమూర్తివి, నిన్ను బాధిస్తున్నందుకు క్షమించు. మిమ్మల్ని వదిలి నేను ఈ ఆలయంలో ఉండిపోతాననడం సబబు కాదన్నారు. బాగుంది. మీరు శాశ్వతంగా నన్ను మీ దగ్గరే ఉంచుకోగలరా? పెళ్లి చేసే అత్తవారింటికి పంపరా? ఆనాడైనా ఈ ఎడబాటు తప్పదు కదా. ఈ మాయా ప్రపంచంలో వ్యక్తులపై మనం ఏర్పరచుకునే మమతానురాగాలు ఒకనాడు నిర్దాక్షిణ్యంగా ఖండింపబడతాయనే సత్యం మీకు తెలియనిది కాదు. దయ ఉంచి నన్ను క్షమించండి. పాండురంగని దర్శించిన మరుక్షణమైన హృదయం స్వామి పాదాలకు అంకితమైపోయింది. పండరీనాథుని సేవలో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. నా శరీరంలో ప్రాణమున్నంత వరకు పండరీపురం వదలడం అంటూ జరగదు. ఇదే నా నిర్ణయం కూడా అని ఖచ్చితంగా చెప్పింది జానాబాయి. ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి ఆ బాలికను ఆలయంలో వదిలిపెట్టి తల్లిదండ్రులు హృదయావేదనతో వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తామండి? 2 దెబ్బలు వేసి, అవునా, ఇప్పటి నుంచి ఇదేం పిచ్చి అని ఇంటికి లాక్కొని వచ్చేస్తాం. అప్పట్లో తల్లిదండ్రులకు కూడా పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. వాళ్ళ భక్తిని వాళ్ళు గ్రహించారన్నమాట. జానాబాయి వెనుతిరిగి ఆలయంలోకి వెళ్ళింది. కోటి సూర్య సమప్రభావంతో వెలుగొందుచున్న పాండురంగ భగవాన్ని తదేకంగా చూసింది. భగవాన్, నీ కొరకు అందరినీ వదులుకొని ఒంటరిగా వచ్చేశాను అని అప్రయత్నంగా పలికింది జానాబాయి. సాగర తరంగాల వలె ఉవ్వెత్తున లేస్తున్నాయి జానాబాయి హృదయంలో ప్రేమ కెరటాలు. పరవశించిపోతూ తన మనోభీష్టాన్ని కీర్తన ద్వారా తెలియజేస్తూ గానం చేసింది. ఓ దయాస్వరూప, మోహనాకార, నీవు నా హృదయంలో ప్రవేశించావు. నా జన్మ ధన్యమైంది. భగవాన్, నాకు సాధుజనుల సాంగత్యం కల్పించు. సంత పురుషుల ఆధ్యాత్మిక అనుభవాలను శ్రవణం చేసి తరంచు భాగ్యమును నాకు అనుగ్రహించు. సంసార భవబంధాల నుండి విముక్తి చేసి నాకు సద్గతిని ప్రసాదించు. హే చక్రపాణి, సదా నీ దర్శన భాగ్యమును అందించి రక్షింపు అని అప్రయత్నంగా సుశ్రావ్యంగా గానం చేసింది. భక్తాగ్రేసరుడైన నామదేవుడు అదే సమయానికి ఆలయానికి వస్తారు. జానాబాయి అని చూస్తారు. ఆమె గానం వింటారు. ప్రసన్నవదనురాలైన ఆ బాలికలో గోచరించే భక్తి ప్రపత్తులు నామదేవుల వారిని ఆకర్షించాయి. ఆమె గురించి వివరాలు అడుగుతారు. వెంటనే జానాబాయి, నా పేరు జానాబాయి, పాండురంగడు నా జనకుడు, రుక్మిణీదేవి నా జనని, మీరు నా గురుదేవులు, నన్ను రక్షించి దారి చూపండి అని పాదాలపై పడుతుంది. నామదేవుల వారు అమితానందంతో జానాబాయిని తీసుకువెళ్ళి తన తల్లి గుణాబాయికి అప్పగిస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాల బాలిక కదా. ఒక రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. నామదేవుల వారి ఇంటిలో అందరూ నిద్రిస్తుంటారు. ఆ గాలివానకు వారి ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది. అది గ్రహించిన పాండురంగుడు సుదర్శన చక్రాన్ని ఇంటిపై గుడుగులా నిలిపి చెదిరిపోయిన ఈ ఇంటి కప్పును మరమ్మత్తు చేస్తుంటారు. జానాబాయి అపూర్వ దృశ్యాన్ని కాంచి ఆనందభరితురాలవుతుంది. ఇక్కడ ఒక సంశయం కలగవచ్చు. ఎందుకంటే నామదేవుల వారిపై భగవానుకు అంతటి ప్రేమ ఉన్నచో పూరికప్పు బాగు చేయవలసిన అగత్యం ఎందుకు ఏర్పడింది? తన శక్తి చే సుందరమైన భవంతినే ప్రసాదించవచ్చును కదా అనే సందేహం రావచ్చు. భగవంతుడు కరుణామయుడు. అష్టైశ్వర్యాలు భక్తులకిచ్చి వారిని ప్రాపంచిక తాపత్రయాల్లో పడదొయ్యడం తనకు ఇష్టముండదు. బిడ్డ ఏడవగానే అవసరమైన సముచితమైన ఆహారాన్ని తల్లి అందించి తృప్తిపరచులాగున భగవంతుడు భక్తునకు ముఖ్య అవసరాలు మాత్రమే తీర్చుతూ భక్తి శ్రద్ధలు వక్రించకుండా కనికరిస్తూ కాపాడి రక్షిస్తుంటాడు. భక్తుని పరిశుద్ధమునర్చి తన పాదాల చెంతకి చేర్చుకుంటాడు. ఇప్పుడు ఏమిటంటే ప్రతిదానికి కూడా ఇది చేస్తే అంత ధనం వచ్చేస్తుంది అంటే చాలు, దాన్ని ఎంత ఖర్చు పెట్టైనా చేయడానికి మనం సిద్ధం. కానీ మరి భగవంతుడు ఏం కోరుకుంటాడండి? మనకు కావలసిన అవసరాల్ని తీర్చటం. అంటే ఏది కావాలో తల్లి మనకి ఎలా పెడుతుందో పరమాత్మ మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు. అనన్యాస్యంతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణయ్య వాదా చేశారు కదా. అందుకని మనం పరమాత్మని మనస్ఫూర్తిగా పరమాత్ముడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా చెయ్యాలి. ఆర్భాటంగా చేస్తే మనకి ఏదీ లభించదు. నామదేవుల వారి ఇంటి కప్పు సరిచేసి పాండురంగుడు క్రిందికి దిగుతాడు.
జానాబాయి వెంటనే వెళ్ళి స్వామి పాదాలపై పడుతుంది. హే భక్తవత్సల, దీననాథ, నీ అపార కరుణకు అనంతకోటి జోహార్లు. నామదేవులు వారి ఇంటిని బాగుచేటుకు స్వయంగా నీవే రావాలా? భక్తులు ఏడ నీకు గల దయకు ఇది నిదర్శనం. నా గురుదేవులైన నామదేవులు వారు నిష్కళంక భాగవతోత్తములు. వారి సేవ నాకు లభించట కూడా నీ అనుగ్రహమే ప్రభు. నామదేవుల వారి పరిచర్య భాగ్యం వల్లనే ఈనాడు మీకు సేవ చేయు అదృష్టం కలిగింది అంటూ పారవస్యంతో నమస్కరించింది జానాబాయి. పాండురంగడు మందహాసంతో, జానాబాయి, నామదేవుడు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడు. బాల్యము నుండి భగవదారాధన తప్ప మరొకటి ఎరుగడు. భాగవతుల సేవయే పరమోత్కృష్టంగా భావించేవాడు. సదా భగవన్నామాన్ని గానం చేస్తూ క్షణకాలము నామానికి దూరమైతే నీటి నుండి వేరు చేసిన చేపలా అల్లాడిపోయేవాడు. నన్ను దర్శించినదే జీవించలేడు. నాకు నైవేద్యం సమర్పించినదే తాను గంగైనా ముట్టడు. నామదేవుని సంకీర్తన నా వీణులకు విందుగా ఉంటుంది. నామదేవుడు దివ్య పారవస్యంతో సంకీర్తనము చేస్తుంటే నేను తనువు మర్చేవాణ్ణి, నృత్యం చేసేవాణ్ణి. ఈ విధంగా నిరంతరము నా సేవలో అహోరాత్రాలు తప్పించే నామదేవుని ఇక్కట్లు నేను తొలగించకపోతే మరెవరు తొలగిస్తారు? అందుకనే నామదేవునికి నిద్రాభంగం కలగకుండా నేనే వచ్చి ఇంటి కప్పును సరిచేశాను అని తెలియజేస్తారు. భగవాన్ని దివ్య కరుణను భగవాన్ని అమృతవాక్కుల ద్వారానే విన్న జానాబాయి శరీరం కంపించింది. గద్గద స్వరంతో, హే భక్తాధీన భాగవత ప్రియా విఠల, నీ కృప వర్ణింప వీలు కాదు. నీ సేవ చేయు భక్తులు ధన్యులు. భక్తులను ఉద్ధరించుటకు ప్రత్యేకముగా ఏతించిన అవతార పురుషుడవు నీవు. స్వామి కృపాసాగర, ఈ దీనురాల్ని రక్షించు ప్రభు. ఒక్క క్షణమైన నా హృదయంలో నీ నామస్మరణ దూరము కాకుండా ఉండేలా ఆశీర్వదించు. పాండురంగని దాసీగా, నామదేవులు వారి పరిచారికగా ఈ జీవితం సాగిపోయేలా దీవించు అని జానాబాయి ప్రార్థించింది. అంటే ప్రార్థన ఎలా ఉండాలో కూడా ఇక్కడ చెప్పారు కదా. మనం ఏంటి, పూజ మొదలెట్టగానే నాకు ఆ కోరికలు తీరాలి, ఈ కోరికలు తీరాలి, ఇంత ధనం కావాలి, ఇవే మన ఆలోచనలు ఉంటాయి కదా. అందరూ అలా ఉండరు, క్షమించండి. నామదేవుల వారు ఇంతలో మేలుకొన్నారు. దేదీప్యమానంగా కిరీటధారియే శోభిస్తున్న పాండురంగ భగవాన్ని అపూర్వ దర్శనమునకు అచ్చెరువంది భక్తి భావంతో స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు నామదేవుల వారు. స్వామి, అర్ధరాత్రి సమయాన తమరు ఈ దీనుడి గృహమును కరుదించుటకు కారణమేమిటియో గ్రహింపవచ్చునా అని వినమ్రతతో అడిగారు. నామదేవా, ఈనాడు నాకు చాలా ఆకలిగా ఉంది. జానాబాయి చేతి వంట భుజించాలని వచ్చాను, తయారు చేయించు అన్నారు. ఆకలంటే ఏమిటో తెలియని దివ్య శరీరధారి పాండురంగ భగవానుడు. నామదేవుల వారు మహాప్రసాదం అనుకుంటూ, స్వామి, అతి త్వరలో తమకు ఆహారం సిద్ధం కాగలదు, అలసిపోయినట్లున్నారు, ఈలోగా విశ్రాంతి తీసుకోండి అంటూ స్వామికి దిగువగా కూర్చుని పాదసేవ చేస్తుంటారు నామదేవులు. జానాబాయి వంట పూర్తి చేసింది. పాండురంగ భగవానితో కూడి నామదేవుల వారి కుటుంబ సభ్యులంతా భోజనానికి కూర్చుంటారు. జానాబాయి వడ్డిస్తుంది. పాండురంగుడు అమితానందంతో విందారగించడానికి ప్రారంభిస్తారు. జానాబాయి వంట ఇంటిలోకి వెళ్ళి దుఃఖవదనురాలై విలపిస్తుంది. హే పండరీవాస పాండురంగ, నేను చేసిన నేరమేమిటి? నీ తోడుగా కూర్చుని నీ పవిత్ర సన్నిధానంలో భుజించే అపూర్వ అవకాశమునకు నోచుకొని అభాగ్యురాలను, అదృష్టహీనులను ఎవరూ సరిచేయలేరేమో అని దుఃఖిస్తుంది. సకల జీవకోటిలో అంతర్యామిగా ఉన్న పాండురంగ భగవానుడు జానాబాయి హృదయంలో కదిలిన కల్లోల తరంగాలను గుర్తించాడు. వసుదేవా, నాకు కొంత విశ్రాంతి అవసరమే ఉంది నామదేవ. ఆయన విన్నారు కదా మాటని. అందుకనే పరమాత్మ ఇక్కడే ఉన్నారు. నువ్వు ఎవరినో ఎక్కడికో వెళ్ళి ఏమీ ఉద్ధరించక్కర్లేదు. నీలో ఉన్న పరమాత్మకి శరణాగతి కోరి నాకిది కావాలి ప్రభువు, ఏది అవసరమైనది మాత్రమే, అత్యవసరమైనది, అవసరమైనది కూడా కాదు, అత్యవసరమైనది, అలాంటిది కోరుకుంటే పరమాత్మ తప్పకుండా నెరవేరుస్తుంది. ఎలాగా? చిత్తశుద్ధితోటి అన్నారు అక్కడ. అంటే అక్కడ చిత్తం నిర్మలంగా ఉండాలి. తర్వాత భోజనం చేస్తానన్నారు కదా, నాకు కొంచెం విశ్రాంతి కావాలి, అందుకని కొంచెంసేపు ఆగి భోంచేస్తాను అన్నారు. నా ఆహారమును వేరుగా భద్రపరచవలసింది అని చెప్పి వెళ్ళి పడుకున్నారు. నామదేవుల వారు స్వామికి పాదసేవ చేస్తారు. స్వామిని నిద్రిస్తున్నట్లు నడుస్తారు. నామదేవుల వారు కూడా వెళ్ళి పడుకుంటారు. అందరూ నిద్రపోయారు. పాండురంగడు లేచారు. జానాబాయిని లేపారు. జానా, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, భద్రపరిచిన ఆహారం తీసుకొని రా అన్నారు. జానాబాయి ఆహారం తెచ్చి పెట్టింది. స్వామి భుజించడానికి కూర్చున్నారు.
జానాబాయి స్వామికి ఎదురుగా కూర్చుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ ఉంది. స్వామి కొద్దిగా రుచి చూశారు. జానా, భోజనం చాలా రుచిగా ఉంది. ఇంత మధురమైన రుచికర పదార్థములు నేనెప్పుడూ ఆరగించలేదు. నీవు కాస్త తిను అంటూ స్వామి స్వహస్తాలతో జానాబాయికి తినిపించారు. ఆహా, ఎవరికి కలుగుతుందా భాగ్యం! బ్రహ్మాది దేవతలు కూడా అదృష్టానికి నోచుకోలేదు. స్వామి అమృతహస్తాలతో అందించిన పదార్థమును భుజించగానే జానాబాయి అనూహ్య ఆధ్యాత్మిక అనుభవ శిఖరాలకు నందుకుంది. స్వామి తాను ఆరగిస్తూ జానాబాయికి తినిపించిన ఈ అపూర్వ అవకాశము ఎందరికి లభించి ఉంటుంది? బృందావనంలో గోపబాలులకు కలిగి ఉంటుందేమో, రాధాదేవికి ప్రాప్తించి ఉంటుందేమో. ఆ కోవకు చెందిన పరమభక్తురాలు కనుకనే జానాబాయి ఆ అదృష్టానికి నోచుకుంది. జానాబాయితో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించి బ్రహ్మముహూర్త కాలంలో అదృశ్యమై ఆలయంలో భక్తులకు దర్శనమివ్వడానికి బయలుదేరి వెళ్ళారు పాండురంగరు. ఒకసారి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నామదేవుల వారి గృహానికి జ్ఞానదేవులు, నివృత్తినాథుడు, సోపాన్, ముక్తాబాయి వస్తారు. వారి వెంట రామానంద స్వామి, కబీర్దాస్ కూడా వస్తారు. ఆ సమయానికి నామదేవుల వారి ఇంటిలో లేరు. ఇంటిలో జానాబాయి తాను ఆవు పేడతో చేసిన పిడకలు పక్కింటి ఆవిడ తీసుకువెళ్ళిందని ఆవిడతో జగడమేస్తూ ఉంటుంది. వాగ్వివాదాలు తీవ్రమవుతాయి. భక్త కబీర్దాస్ ఈ సన్నివేశాన్ని వీక్షిస్తున్న భక్తులకు ఆశ్చర్యం కలుగుతుంది. భక్త కబీర్దాస్ ముందుకు వచ్చి, అమ్మా జానాబాయి, నీవు నీ పొరుగింటి ఇల్లాలు ఇద్దరు పిడకలు తయారు చేశారు. ఆవిడ తీసుకున్నది నీవు తయారు చేసినవే అని ఎలా చెప్పగలవు అని ప్రశ్నిస్తారు. అందులకు జానాబాయి, మహాత్మా, వాస్తవాన్ని గ్రహించగలిగే ఉత్తములు, ధన్యజీవులు మీరు. న్యాయమవిరుద్ధం మీరే తీర్పు చెప్పాలి. నేను పిడకలు చేయనప్పుడు నా ఆరాధ్య దైవమైన పాండురంగని నామం చెబుతూ చేశాను. మీరు నేను తయారు చేసిన పిడకలను చెవి దగ్గర ఉంచుకోగానే అవి పాండురంగని నామాన్ని వినిపిస్తాయి అని చెబుతుంది. కబీర్దాస్ పరీక్ష చేసి చూస్తారు. జానాబాయి తయారు చేసిన పిడకలు శ్రావ్యమైన ధ్వనితో పాండురంగ పాండురంగ అని దివ్యనామాన్ని వినిపిస్తాయి. జానాబాయి భక్తి ప్రపత్తులకు కబీర్దాసాది భక్తులు పరవశులై ఆనందాశ్రువులు విడుస్తారు. అందుకని ఏ కర్మ చేసినా పరమాత్మని స్మరించాలి. అప్పుడు అది పవిత్రత, అంటే పరమాత్మ దాన్ని సృజిస్తారన్నమాట. అవునా? అందుకని ప్రతి పనిలో కూడా పరమాత్మని మనస్సులో పెట్టుకొని ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటారన్నమాట. జానాబాయి కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపించాయి. మహాభక్తురాలంటూ ప్రజలంతా ప్రశంసించేవారు. ఆ పుణ్యమూర్తి దర్శనమే పావనమంటూ ఎందరో భక్తులు జానాబాయిని దర్శించడానికి అనేక గ్రామాల నుండి వచ్చేవారు. జానాబాయిలో మహిమలు లేవు, నామమహిమ తప్ప మరొక మహిమను ఆవిడ లక్ష్య పెట్టదు. కరుడుగట్టిన భావరహిత సిద్ధాంతాలను ఆవిడ వల్లించదు. అజీర్ణం చేసేటంతగా శాస్త్ర విషయాలను ఏకరువు పెట్టదు. ఆచరణయే ఆవిడ వేదాంతం. అహంకారం ఆవిడలో అన్వేషించిన అగుపించదు. నమ్రతయే జీవనాధారంగా భావించి వర్తించేది. ప్రేమయే జీవన రహస్యమని విశ్వసించేది. పాండురంగుడు తనపై ఇంతటి కృపారసమును వర్షించుటకు కారణమేమని భక్తులడిగిన ప్రశ్నకు జానాబాయి నవ్వుతూ భగవాన్ని తాను పొందిన విధానమును ఒక చక్కటి కీర్తన ద్వారా తెలియజేసింది. ఏం చెప్పిందంటే, భక్తి అనే గుడ్డను మెడలో వేసి పండరీచోర్ని నేను నిలబెట్టాను. నా హృదయాన్ని కారాగారంగా మార్చి అందులో విఠలని బంధించాను. ప్రణవనాదమనే గొలుసుతో పాండురంగని పాద పద్మాలను కట్టేశాను. నిర్గుణ పరబ్రహ్మస్థితిని నేను అనుభవించినను నాకు సగుణ రూపాన్నే దర్శించాలని అభీష్టము. నా గోపాల్ని అనంత ప్రేమ సాగరంలో నేను ఒదిగిపోయాను అని గానం చేసింది. గుణాబాయి ఒకనాడు జానాబాయిని పిలిచి జొన్నలు అవసరంగా పిండి చేయాలని చెబుతుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత జానాబాయి పాండురంగని గూర్చి కీర్తన ఆలపిస్తూ జొన్న పిండి తయారు చేయడానికి సిద్ధమవుతుంది. తిరుగలిలో జొన్నలు పిండిగా మారుతుంటే భగవన్నామమనే తిరుగలిలో సంచిత కర్మలనే జొన్నలను వేసి తిప్పినచో నామరూపాత్మకమైన ప్రపంచము అదృశ్యమై వాసుదేవుని దివ్య చైతన్యమే అనుభూతి కలుగుతుందనడి భావనతో పాడుతూ తిప్పుతుంది. ఆమె అపూర్వ భావగర్భిత సుశ్రావ్య గానానికి చలించిన పాండురంగుడు వెంటనే ఆమెకు ప్రత్యక్షమవుతాడు. మధుర భాషణము చేస్తాడు. ఆధ్యాత్మిక రహస్యాలు తెలియజేస్తారు. ఆ రాత్రంతా జానాబాయి ఆధ్యాత్మిక దివ్యోన్మాద స్థితిలో పరవశించిపోతుంది. జొన్నలను పిండి చేయుటలో భగవానుడు ఆమెకు
సహకరిస్తారు. ఉదయం బ్రహ్మముహూర్త కాలము సమీపించింది. చంద్రభాగా తీరంలో స్నానాంతరం భగవద్ దర్శనార్థమై పుండరీక వరద పాయిమాం పాండురంగ విఠల రక్షమాం అనే భక్తుల నినాదాలు వినబడుతున్నాయి. స్వామి, భక్తులు తమ దర్శనార్థం ఆలయానికి వస్తున్నారు. తమరు ఇంకా ఇక్కడే ఉండటం భావ్యం కాదు. వెళ్ళి భక్తులను కరుణించండి అంటుంది జానాబాయి. పిండి విసురుతున్నప్పుడు తరగలి పక్కనే స్వామి ఉంచిన ఆభరణాలు అక్కడే ఉంచి జానాబాయి కప్పుకొనే బొంతను పైన వేసుకుని దేవాలయంలోకి ప్రవేశిస్తారు. కృష్ణయ్యకి తెలియక కాదు కదా జానాబాయి కీర్తిని అలాగా ప్రసారం చేయాలనే కదా. దర్శనార్థం తలుపులు తెరవగానే ఆభరణాలు పీతాంబరం అదృశ్యమై వాటి స్థానే చిరిగిన బొంత కనిపిస్తుంది. భక్తులు పూజారులు దిగ్భ్రాంతి చెందుతారు. ఇంతలో ఒకరు ఆ బొంత జానాబాయిదని గుర్తించి చెబుతారు. పూజారులు కోపోద్రిక్తులవుతారు. ఈ విషయాన్ని న్యాయాధీశునికి తెలియజేస్తారు. పరీక్షా నిమిత్తము అందరూ కలిసి జానాబాయి ఇంటికి వెళతారు. నిజమేమిటో చెప్పమని ప్రశ్నిస్తారు. తనకి ఏ పాపమో తెలియదని జానాబాయి చెబుతుంది. ఇల్లు వెతికి చూడమని న్యాయాధిపతి చెబుతాడు. తిరిగలి సమీపంలో స్వామి ఆభరణాలు కనిపిస్తాయి. జానాబాయి చోరత్వం చేసిందని నేరారోపణ చేసి ఆమెకు ఉరిశిక్ష విధిస్తారు. నామదేవుల వారు ఎంత చెప్పి చూసినా లాభం లేకపోయింది. ఉరి తీసే రోజు వచ్చింది. చంద్రభాగా తీరంలో సకల జనులు వీక్షించుచుండగా ఆమెను ఉరితీయునట్లు ఆజ్ఞాపించారు. భక్తురాలైన జానాబాయికి ఎర్రటి వస్త్రాలు ధరింపజేశారు. ఎర్రటి పులహారాన్ని మెడలో వేశారు. నడుముకు త్రాడుగట్టి వీధిలో ఆమెను లాగుతున్నారు. నడవలేక పడిపోయింది. నిర్దాక్షిణ్యంగా ఏడవసాగారు. శరీరం పగిలిపోతుంది. రక్తం కారుతోంది. జానాబాయి చేతులు జోడించి, మీరు కోరిన చోటికి నేను నడిచి వస్తాను, నన్ను ఇలా హింసించకండి అని ప్రార్థించింది. ఎట్టకేలకు ఆవిడను ఉరికంబం ఎక్కించారు. ఇక కొద్ది క్షణాల్లో జానాబాయి శాశ్వతంగా కళ్ళు మూస్తుంది. భక్తులంతా కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తున్నారు. కులతత్వాల్లో కరుడుగట్టని కాఠిన్య హృదయాలు లోలోన సంతోషిస్తున్నాయి. అధమకులంలో జన్మించిన జానాబాయి భక్తురాలు కావటమా అని వారి ఆవేదన అన్నమాట. భగవాన్ని దృష్టిని ఆకర్షించేది భక్తి ఒక్కటే కానీ కులతత్వాలు కాదు. సిరి సంపదలు అంతకంటా కాదు. నమే భక్త చతుర్వేది మద్భక్త స్వపచ ప్రియా అన్నారు. 4 వేదాలు అధ్యయనం చేసినను భక్తి లేని బ్రాహ్మణుడు నాకిష్టుడుగాడు. అలాగే నిరక్షర కుక్షేయన చండాలుడైనను నా భక్తుడైతే నాకు ప్రియుడు అని స్వయముగా భగవానుడే తెలియజేశారు. ఉరికంబం ఎక్కిన జానాబాయి ఒక్కసారి చేతులు జోడించి పాండురంగని ప్రార్థించింది. హే విఠలా, నీవు సత్యస్వరూపుడు, నిజానిజాలు నీకొక్కడికే తెలుసు. నేను దొంగనా? చేయని నేరానికి నాకెందుకు ఇంత శిక్ష విధించావు? నీ చేత నా ఇంటి పనులు చేయించుకున్నాన్ని కోపమొచ్చిందా? తమరు ఏ పని చేయనవసరం లేదని, తమ దర్శన భాగ్యమే మహాప్రసాదమని ఎన్నోసార్లు ప్రార్థించాను. నేను అసక్తురాల్ని, ఏదో చేయూతగా ఉంటానని నీవే చేసేవాడివి. అంతా తెలిసి ఈనాడు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే హాయిగా చూస్తున్నావా? భక్తజన రక్షకుడమైన నీవే మా మొర ఆలకించనిచో మాకు మరెవరు దిక్కు పాండురంగా? మృత్యువునకు భయపడేటంత పిరికి మనస్తత్వం నాది కాదు. మృత్యువు నన్ను శాశ్వతంగా నీ పాద సన్నిధికి చేర్చుతుంది అని ప్రార్థిస్తూ అక్కడ గుమిగూడియున్న వేలాది భక్తులను ఉద్దేశించి, పరమ పవిత్రులారా, భక్తులారా, మీకు నా శతకోటి ప్రణామాలు. ఇంతవరకు మీరు దయతో నాకు వేడుకోలు ఇవ్వడానికి వచ్చారు. మీకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. చావు అనేది చూడముచ్చటైన సంఘటన కాదు. మీరు వెళ్ళిరండి. చివరిసారిగా పాండురంగని పాదదాసి నామదేవుల వారి పరిచారిక అయిన ఈ జానాబాయి మీకు చేతులెత్తి నమస్కరించి ఒక విషయం చెబుతుంది. పాండురంగడు ఆశ్రిత జన రక్షకుడు. భగవన్నామమే జీవితానికి మార్గదర్శకము. భక్తులై తరించండి అని నమస్కరించి ధ్యానమనస్కురాలైంది అన్నారు. ఉర తీయడానికి ప్రారంభించారు. జై జై పాండురంగ హరి. ఉరికంబం అదృశ్యమై దాని స్థానే పరిమళాలు వెదజల్లే పుష్ప పంక్తితో కూడిన లతలు అవతరించాయి. భక్తులంతా జయ జయ నినాదాలు చేశారు. అసూయాపరులంతా తల్ల వంచుకున్నారు. పాండురంగని అపార కృపా మహిమకు ప్రేమాతిశయంతో పరవశించిన జానాబాయి కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు కట్టలు త్రెంచుకొని ప్రవహించాయి. భక్తమండలికి జై అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకే భక్తి అనేది ఎలా చేయాలో వీరందరూ కూడా మనకి చేసి చూపించారు. భక్తి అనేది ఆడంబరం కాదు. భక్తి అనేది నీ హృదయంలోంచి ఏకాంతంగా చేయమన్నారు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.